గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్, హెయిర్ కేర్, వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ, తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలను వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి. వాళ్ళంతా వెంకటేశ్వర స్వామి భక్తులు. నిత్యం మా కలియుగ దైవం శ్రీనివాసుణ్ణి ఆరాధిస్తారు. శనివారం వచ్చిందంటే చాలు ఆ రోజంతా ఆ దేవుడి సన్నిధిలో ఉండేందుకు పరితపిస్తారు. ఇదిలా ఉంటే 7 వారాల పాటు నోము చేస్తే మంచిదన్న వార్త వాళ్ళని ఇంట్లో ఉండనివ్వలేదు. వరుసగా 7 శనివారాలు దేవుని సన్నిధిలో గడిపి భక్తులకు సేవ చేయాలనేదే 7 వారాల నోము యొక్క ముఖ్య ఉద్దేశం. అలా 7 వారాలు దేవుడి గుడికి వెళ్లేందుకు నోము స్వీకరించిన 3 మహిళలు గుడికి వెళ్తూ మార్గమధ్యంలోనే నేరుగా దేవుని చెంతకే చేరారు. ఈ విషాదకర ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వెలిసిన వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి చాలా ప్రాముఖ్యత ఉంది. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం ఆ శ్రీనివాసుడు. అయితే ఈ ఆలయంలో పూజలు చేస్తే బాగా కలిసి వస్తుందని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు బలంగా నమ్ముతారు. ఈ మధ్య కాలంలో 7 వారాల నోము బాగా ఫేమస్ అయింది. వరుసగా 7 శనివారాలు ఆలయానికి వచ్చి శ్రీవారిని దర్శించుకోవడంతో పాటు అక్కడి భక్తులకు సేవలు చేస్తే పుణ్యం కలుగుతుందని స్థానికంగా బాగా ప్రచారం జరిగింది. దీంతో ప్రతి శనివారం ఆ ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. అయితే ఆధ్యాత్మిక చింతన ఉన్న వాళ్లంతా ఈ 7 వారాల నోము స్వీకరించి ప్రతి శనివారం వాడపల్లి ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఆలమూరు మండలం మడికి గ్రామానికి చెందిన కొప్పిరెడ్డి ఏసమ్మ, కర్రి సునీత, చిలకలపాడుకు చెందిన పాలూరి సత్య, అనంతలక్ష్మిలో 7 వారాల నోము స్వీకరించి ప్రతి శనివారం శ్రీవారిని దర్శించుకునేందుకు వాడపల్లి క్షేత్రానికి వస్తూ ఉండేవారు. ఈ శనివారం కూడా ఆలయానికి వస్తూ షార్ట్ కట్ లో దారిలో వచ్చేందుకు ప్రయత్నించి గోదావరి నదిలో మునిగి ప్రాణాలు విడిచారు. మామూలుగా అయితే రోడ్డుపై వెళ్లే వాళ్లు కానీ శనివారం రద్దీగా ఉంటుంది. త్వరగా చేరుకోవాలన్న ఆతృత కారణంగా గోదావరి నదిలో నుంచి అడ్డదారిలో రావాలని చూశారు. కానీ కాలువలు కట్టివేయడంతో గోదావరి నదికి నీటి ప్రవాహం పెరిగింది. దీనికి తోడు నది మధ్యలో ఊబి ఏర్పడింది. ఆలయానికి వెళ్ళాలి అనే తొందరలో ఏదీ చూసుకోకుండా వెళ్లిన ఆ 3 దేవుడి గుడికి వెళ్లకుండానే ఆ దేవుని దగ్గరికి చేరుకున్నారు. అయితే వీళ్లంతా మునిగిపోయిన విషయం ఎవరూ చూడలేదు. గుడికి వెళ్లిన వాళ్లు ఎంతకు ఇంటికి రాకపోవడంతో వెతుకుతున్న వాళ్లకి ఆదివారం గోదావరి నదిలో శవాలు కనిపించాయి. దీంతో లబో దిబో మనడం కుటుంబ సభ్యుల వంతైంది. 7 వారాల మొక్కు ఎంత పని చేసిందిరా దేవుడా అంటూ బంధువులు ఏడ్చిన తీరు కలిచివేసింది. ఒకే రోజు 3 మరణించడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.